కాక్రోచ్ ఇస్ బ్యాక్. అకౌంట్ బ్లాక్ అయిన గంటల్లోనే కొత్త అకౌంట్ తో ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఎక్స్ అకౌంట్ ను ట్విట్టర్ సంస్థ విత్ హెల్ లో పెట్టింది. కొన్ని సమస్యలున్నాయంటూ బ్లాక్ చేసింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటు ఊహించినట్లే తమ అకౌంట్ ను బ్లాక్ చేశారని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అన్నారు. కొద్ది గంటల్లోనే మరో అకౌంట్ తో ఎంట్రీ ఇచ్చారు. బీజేపీని మించిన ఫాలోవర్స్ వచ్చినందుకే తమ అకౌంట్ ను బ్లాక్ చేయించారని కొత్త అకౌంట్ లో పోస్ట్ పెట్టారు. నిరుద్యోగులపై భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన కామెంట్స్ తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన ప్రముఖ డిజిటల్ క్రియేటర్ అభిజిత్ దీప్కే చేతుల మీదుగా ఈ నెల 16న కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభమైంది. కాక్రోచ్ జనతా పార్టీ తాను దేశంలోని సోమరిపోతులు నిరుద్యోగుల అసలైన గొంతుకగా అభివర్ణించుకుంటుంది. లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, సోమరి అనే వ్యంగ్య నినాదంతో సమాజంలో అత్యధికంగా ఉండి కూడా నిరంతరం విస్మరిస్తోన్న అణగారిన వర్గం యువతే అనే భావనను ఇది తెరపైకి తెచ్చింది. ఈ పార్టీ ఒక అధికారిక మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. తమ పార్టీలో చేరాలంటే నిరుద్యోగిగా ఉండటం, స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోవడం, వ్యవస్థపై ఉన్న కోపాన్ని మీమ్స్ రూపంలోనో క్రియేటివ్ గానో సోషల్ మీడియాలో వెళ్లగక్కాలని అర్హత ఉండాలని తెలిపింది. ఈ సటైరికల్ పార్టీకి జెన్జీ నుంచి ఊహించని మద్దతు లభించింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో కాక్రోచ్ జనతా పార్టీ దూసుకుపోయింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మించిన ఫాలోవర్స్ వచ్చారు. ఈ క్రమంలో వారి జోష్ కు బ్రేక్ వేసేలా దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ను విత్ హెల్ లో పెట్టింది ట్విట్టర్ సంస్థ. ఇటు కొద్ది గంటల్లోనే తిరిగి ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త కాక్రోచ్ అదే స్థాయిలో పోస్టులు పెడుతోంది.